విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేశమంతా మువ్వన్నెల పతాకాలతో రెపరెపలాడుతోంది. వందే మాతర నినాదాలతో మారుమ్రోగుతోంది. 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న భారతదేశం నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ చారిత్రాత్మక సందర్భానికి మరోసారి ఢిల్లీ ఎర్రకోట వేదికైంది. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశం సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ 2047 నాటికి దేశం చేరుకోవాల్సిన గమ్యాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి వేడుకలకు యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047 ప్రధాన అంశంగా నిలిచింది. యువతే రేపటి భారతదేశాన్ని నిర్మించే శక్తి అన్న సందేశం వేడుకలో స్పష్టంగా కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా స్వదేశీ 1721 ఫీల్డ్ బ్యాటరీ 21 గన్ సెల్యూట్తో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించింది. ఈసారి వేడుకలకు మరో చారిత్రక ప్రత్యేకత కూడా ఉంది. వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఎర్రకోట వేడుకల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో లక్షలాది భారతీయుల గొంతుకగా మారిన వందే మాతర గేయంలోని 6 చరణాలను నేడు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించటం వేడుకలకు ప్రత్యేక భావోద్వేగాన్ని జోడించింది. ప్రధాని ప్రసంగంలో వందే మాతరం స్ఫూర్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రసంగం ప్రారంభంలోనే దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను అర్పించిన మహనీయులను ప్రధాని స్మరించుకున్నారు. మనకు లభించిన స్వేచ్ఛ వెనుక ఎన్నో తరాల పోరాటం ఉంది, ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. అందుకే స్వాతంత్ర్యాన్ని కేవలం ఒక వేడుకగా కాకుండా దేశ నిర్మాణ బాధ్యతగా స్వీకరించాలన్న భావన ఆయన ప్రసంగంలో కనిపించింది. ఇటీవలి వరదలు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కుటుంబాల పట్ల కూడా ప్రధాని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 2047 అంశం ప్రస్తావనకు వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అంటే 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇక చిన్న చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకునే సమయం కాదని, దేశం పెద్ద కలలు కనాలని, వాటిని సాధించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో ఆత్మనిర్భరత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈసారి ప్రధాని ప్రసంగంలో ప్రత్యేకంగా వినిపించిన పదం సప్తధార, అంటే దేశ భవిష్యత్తును బలోపేతం చేసే కీలక అభివృద్ధి అంశాలు. క్రిటికల్ మినరల్స్ నుంచి ఇంధన భద్రత వరకు, సెమీ కండక్టర్ల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు దేశం ఇతరులపై ఆధారపడకుండా కీలక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలన్నది ఈ దిశలో ప్రధాని ఇచ్చిన ప్రధాన సందేశం. ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదు, సాంకేతిక స్వావలంబన, ఇంధన స్వావలంబన కూడా జాతీయ శక్తికి కొలమానాలుగా మారుతున్నాయని ఆయన ప్రసంగం సూచించింది. ఈసారి ప్రసంగంలో అత్యంత ప్రధానంగా వినిపించిన అంశాల్లో యువశక్తి ఒకటి. రాబోయే ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI నైపుణ్యాల్లో శిక్షణ అందించే లక్ష్యాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రపంచం AI విప్లవం వైపు పరుగులు తీస్తున్న సమయంలో భారత యువత కేవలం వినియోగదారులుగా కాకుండా ఆ సాంకేతిక ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలన్నది దీని వెనుక ఉన్న ఆలోచన. అంతేకాదు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కుటుంబాలపై కోచింగ్ ఖర్చులు భారంగా మారుతున్నాయని ప్రస్తావించిన ప్రధాని పేద మధ్య తరగతి యువతకు ఉచిత ఆన్లైన్ పరీక్షా శిక్షణ అందించే ప్రణాళికను కూడా ప్రకటించారు. విద్యార్థి ప్రతిభకు కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాకూడదు అన్న సందేశాన్ని ఈ ప్రకటన ఇస్తోంది. సాంకేతిక స్వావలంబనలో సెమీ కండక్టర్ల ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిప్ల కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడకుండా దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పారు. అదేవిధంగా ఇంధన భద్రత విషయంలో అణుశక్తికి మరింత ప్రాధాన్యం ఇస్తూ 2047 నాటికి 100 గిగావాట్ల
అణు విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అంటే 2047 వికసిత్ భారత్ కలలో సాంకేతికత ఒక స్తంభం అయితే ఇంధన భద్రత మరో స్తంభం, యువశక్తి ఇంకో స్తంభం, ఆత్మ నిర్భరత వీటన్నిటినీ కలిపే పునాది అన్నమాట. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మరోసారి పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ ఈ నినాదాలను కేవలం ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రజా ఉద్యమాలుగా మార్చాలని ఆయన భావన. రక్షణ రంగం నుండి ఎలక్ట్రానిక్స్ వరకు, మొబైల్ ఫోన్ల నుండి రైల్వే కోచ్ల వరకు భారతదేశ తయారీ సామర్థ్యం పెరిగిందని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో మరిన్ని కీలక ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎందుకంటే స్వదేశీ వస్తువులు అంటే కేవలం ఒక వస్తువును కొనటం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మరవంతు బలం చేకూర్చటం అన్నారు. అంతర్గత భద్రత గురించి మాట్లాడుతూ నక్సలిజంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. సాయుధ నక్సలిజాన్ని దేశం చాలా వరకు నియంత్రించగలిగిందని పేర్కొంటూ ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు. అదే సమయంలో ఆయన దిమాగి నక్సల్స్ అనే పదాన్ని ఉపయోగిస్తూ హింసకు, అశాంతికి దారితీసే తీవ్రవాద భావజాలాల విషయంలో కూడా దేశం అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ జాతీయ భద్రతను ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యాంశంగా నిలిపారన్నది స్పష్టమవుతోంది. యువత గురించి మాట్లాడిన ప్రధాని విద్య, ఉద్యోగ నైపుణ్యాలతో మాత్రమే ఆగిపోలేదు. భారతదేశంలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ఒలింపిక్ టాలెంట్ సర్చ్ తరహా ప్రయత్నాలను చేపట్టాలన్నట్లుగా ప్రకటించారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పారు. మొత్తంగా చూస్తే ఈరోజు ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో 3 ప్రధాన అంశాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది 2047 నాటికి వికసిత్ భారత్, రెండవది ఆత్మ నిర్భర భారత్, మూడవది యువశక్తి ఆధారంగా సాంకేతిక భారతదేశం. ఏఐ నుంచి సెమీ కండక్టర్ల వరకు, అణుశక్తి నుంచి దేశీయ తయారీ వరకు, క్రీడల నుంచి పోటీ పరీక్షల వరకు, స్వాతంత్ర్యం నుంచి స్వావలంబన వైపు, అంతర్గత భద్రత నుంచి జాతీయ ఐక్యత వరకు, ఇలా ప్రధాని ప్రసంగం విస్తృతమైన అంశాలను స్పృశించింది. 1947లో మన పూర్వీకుల ముందు ఉన్న లక్ష్యం స్వతంత్ర భారతదేశం. 2026లో ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యం సమర్థమైన, స్వావలంబన కలిగిన వికసిత భారతదేశం. స్వాతంత్ర్యం మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన వారసత్వం అయితే ఆ స్వాతంత్ర్యాన్ని అభివృద్ధిగా మార్చి భావితరాలకు అందించటం మన బాధ్యత. ఎర్రకోటపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం కేవలం 3 రంగుల జెండా కాదు. కాషాయం మన త్యాగానికి, తెలుపు మన శాంతికి, ఆకుపచ్చ మన ప్రగతికి ప్రతీక. మధ్యలోని అశోక చక్రం ఇది ఆగిపోకుండా ముందుకు సాగమని భారతదేశానికి కాలం చేస్తున్న శాశ్వత సందేశం. ఆ స్ఫూర్తితో స్వాతంత్ర్యం నుంచి స్వావలంబన వరకు, స్వావలంబన నుంచి వికసిత భారతానికి 140 కోట్ల భారతీయుల సంకల్ప యాత్ర కొనసాగాలి. వందే మాతరం. జై హింద్.